పందెం వద్దు. పూర్వం కమలాపుర రాజ్యాన్ని పాలించిన కమలధ్వజుడికి సూరధ్వజుడు అనే కొడుకు, శాలిని అనే కుమార్తె ఉండేవారు. సూరధ్వజుడు పేరుకు తగ్గట్టు మహాసూరుడు. అతను అన్ని వీర విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు. అనేక యుద్ధాలలో ముందు నిలిచి పోరాడి ఘన విజయం పొందాడు. అతను ఓటమి అన్నది ఎప్పుడూ ఎరగడు. అతని పేరంటే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. కమలధ్వజుడు సూరధ్వజుణ్ణి యువరాజుగా అభిషేకించి తాను పేరుకు మాత్రమే రాజుగా ఉంటూ రాజ్యభారమంతా కొడుకుకే వదిలేశాడు. ఇలా ఉండగా శాలిని యుక్త వయస్కురాలయ్యింది. రాజు ఆమె కోసం తగిన వరిని వెతికే ఆలోచనలో పడ్డాడు. ఈ సంగతి తెలిసి సూరధ్వజుడు, నా చెల్లెల్ని నన్ను గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు తండ్రితో. నీ ఆలోచన బాగానే ఉన్నది, కానీ పోటీ నీతో కాకుండా మరొక వీరుడితో ఎలా చేద్దాం అన్నాడు రాజు. ఇందుకు సూరధ్వజుడు ఒప్పుకోక శాలిని పెళ్లాడేవాడు తననే జయించాలని పట్టుబట్టాడు. ఈ విధంగా అతను ప్రకటన కూడా చేయించాడు. కొంతకాలం పాటు రాజకుమారులెవరూ ముందుకు రాలేదు. సూరధ్వజుని జయించగలమన్న నమ్మకం వారికి లేకపోయింది. కానీ చివరకు శ్యామల దేశపు రాజకుమారుడు వాయువర్మ అనేవాడు సూరధ్వజుని జయించి శాలినిని పెళ్లాడతానని వచ్చాడు. వాయువర్మ అన్ని విధాల శాలినికి తగిన వరుడని రాజుకు తోచింది. శాలిని కూడా అతన్ని తన భర్తగా వరించడానికి సిద్ధపడింది. అయితే ముందుగా వాయువర్మ సూరధ్వజుడితో పోటీ చేసి గెలవలసి ఉన్నది. ఈ పోటీకి ఒక మంచి రోజు నిర్ణయించి వాయువర్మకు రాజభవనంలోనే బస ఏర్పాటు చేశారు. అయితే రేపు పోటీ అనగా ఒక దుర్ఘటన జరిగింది. రాజకుమారి శాలిని ఉద్యానవనంలో ఉండగా కొందరు దుర్మార్గులు ఆమెను బంధించి ఎత్తుకుపోయారు. సూరధ్వజుడు వాయువర్మని పిలిపించి, నా చెల్లెలిని ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు, ఆమెను వెతికి తీసుకురావడానికి పోతున్నాను. మన పందెం మాట తర్వాత చూసుకుందాం అన్నాడు. ఆమెను వెతకడానికి నేను కూడా వస్తాను. ఆ దుర్మార్గుల నెత్తురు కళ్ళ చూడవలసిందే అన్నాడు వాయువర్మ. ఇద్దరు ఆయుధాలు ధరించి బయలుదేరారు. వారు మొదట ఉద్యానవనానికి వెళ్ళారు. అక్కడ పరిశోధించగా శాలిని దుర్మార్గులు ఇటుగా తీసుకుపోయినది తెలిసిపోయింది. బుద్ధిశాలైన శాలిని తాను పోగు చేసిన పూలను దారి వెంట వేసింది. ఆ పూలు కనిపించిన దారినే సూరధ్వజుడు వాయువర్మ వెళ్ళి నగరానికి చాలా దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక యోగిని చేరారు. యోగిని దాటినాక పూల చాడ కానరాలేదు. ఒకవేళ శాలిని వద్ద ఉన్న పూలు అయిపోయి ఉండవచ్చు. అందుచేత యువకులిద్దరూ యోగి వద్దకు తిరిగి వచ్చి, అయ్యా, ఇటుగా ఎవరైనా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకువచ్చారా అని అడిగారు. అవును, నలుగురు బలాఢ్యులు ఒక స్త్రీని మోసుకురావడం చూశాను. నేను వాళ్లకు బుద్ధి చెప్పాను. కానీ వాళ్ళు నా మాట లక్ష్యపెట్టక ఇలా అరణ్య మార్గం పెట్టి వెళ్ళారు అన్నాడు యోగి. అడవిదారి తిన్నగా ఒక కొండ గుహను చేరింది. గుహద్వారానికి కొంచెం లోపలగా పూల చెండు ఒకటి కనిపించింది. దుర్మార్గులు శాలినిని ఈ గుహలో దాచి ఉంచారు. నేను వెళ్ళి ఆమెను విడిపించుకు వస్తాను అన్నాడు వాయువర్మ. అలా కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేనే ఆమెను విడిపించుకు వస్తాను అంటూ సూరధ్వజుడు కత్తి దూసి గుహలోకి చొరబడ్డాడు. అతను లోపలికి వెళ్ళిపోగానే ఒక పెద్ద కొండరాయి అతనికి వెనుకగా ఉన్న గుహ ద్వారాన్ని మూసివేసింది. గుహ వెలుపల ఉన్న వాయువర్మకు ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. అతను ఆ నాదం వినపడిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టి ఉన్న శాలిని, ఆమెను బెదిరిస్తున్న నలుగురు బలాఢ్యులను చూశాడు. వారిలో ముఖ్యుడిలాగా ఉన్నవాడు శాలినితో, వెర్రిదానా, నిన్ను రక్షించడానికి వచ్చిన వీరులను నా మనుషులు గుహలో బంధించారు. ఇక నువ్వు నన్ను పెళ్లాడక తప్పదు. నిన్ను నా నుంచి రక్షించేవారెవరూ లేరు అంటున్నాడు. వాయువర్మ కత్తి దూసి ఆ మాటలన్న వాడిపైన పడ్డాడు. ఆ దుర్మార్గులు నలుగురు ఏకమై అతన్ని ఎదిరించారు. కొంతసేపు వారు ఆత్మరక్షణ మాత్రం చేసుకుని అరణ్యంలోకి పారిపోయారు. వాయువర్మ శాలిని కట్లు విప్పి ఆమెను వెంటబెట్టుకుని సూరధ్వజుడు బంధింపబడ్డ గుహ వద్దకు వచ్చాడు. అదే సమయానికి అదృష్టవశాన అరణ్యవాసులు కొందరు అటుగా వచ్చి గుహద్వారానికి అడ్డంగా ఉన్న రాతిని తొలగించి లోపల చిక్కుకుపోయిన సూరధ్వజుని విడిపించారు. తరువాత సూరధ్వజుడు వాయువర్మ శాలిని వెంటబెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చారు. రాజపురోహితుని పిలిపించి శాలిని వాయువర్మకి ఇచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించమన్నాడు.
పోటీలో అతను నన్ను గెలిచిన తరువాత కదా వివాహం. శాలిని దొంగలు ఎత్తుకుపోకపోతే ఇవాళ మా పోటీ జరగవలసింది అన్నాడు సూరధ్వజుడు. మీ పోటీ ఇవాళ జరిగింది. నన్ను విడిపించడానికి నీతో అతను పోటీ చేసి నెగ్గాడు. ఇక వేరే పోటీ అవసరం లేదు అన్నది శాలిని. సూరధ్వజుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. శాలినిని దొంగలు ఎత్తుకుపోవటం అంతా నాటకమని, రాజు శాలిని కలిసి ఈ నాటకమంతా ఆడారని అతనికి తెలియదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.